పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రంలోని రెండవ పాటను కాటూరి ఆర్ట్ గ్యాలరీ అధినేత ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు రిలీజ్ చేశారు. స్థానిక సత్యాస్ హోటల్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శిశిరం చిత్రం ఫుల్ వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఆంధ్ర ప్యారిస్ సినిమాస్ అధినేత, రోటరీ క్లబ్ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్ వీడియో సాంగ్ ను విడుదల చేసి డిజిటల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ కళల కానచ్చి తెనాలి పట్టణానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక వరంగా చెప్పారు. తమ పాటను ఆర్ట్ గ్యాలరీలోనే చిత్రీకరించినట్లు తెలిపారు. పూర్తి పాటను ఆర్ట్ గ్యాలరీలో చిత్రీకరణకు సహకారం అందించిన కాటూరి శిల్పకళకు సహ నిర్మాతలు అమిరినేని వెంకట, సాధు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి, సాంకేతిక నిపుణులకు, ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ శిశిరం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రత్నాకర ఊపిరే వెలుతురవ్వాలి, వేకువే నీవు కావాలి అనే పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారని అన్నారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా బాలల చిత్రం శిశిరం నిర్మిస్తున్న నిర్మాతలకు అభినందనలు తెలిపారు. బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర, ఎస్ఎస్వి, శేఖర్, అశోక, వసంత యామిని, తులసి, శ్యామ్ సాగర్, సుబ్బారావు, సంజయ్, కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను దర్శకత్వంతో పాటు స్వయంగా రాసిన పాట మా చిత్రంలో ఉంది, శిశిరంలో ఉంది. ఊపిరే వెలుతురవ్వాలి, వేకువే నువ్వు కావాలి అనే పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈ పాటని మొత్తం తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే లొకేషన్లో చిత్రీకరించడం జరిగింది. బహుశా నాకు ఇందికా అవార్డు వస్తుంది, ఎందుకంటే కొన్ని వేల శిల్పాల మధ్య, విగ్రహాల మధ్య, అతి భారీ విగ్రహాల మధ్య అద్భుతమైన ఒక పెద్ద సెట్లో చేసిన ఫీల్ వచ్చింది. దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పటికే నాకు అంత అవకాశం కల్పించిన మా కాటూరి వెంకటేశ్వర గారికి, ఆయన ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడి చేసి వాళ్ళ పిల్లలు కానీ వేల విగ్రహాలని తయారు చేశారు. ఈ ఆంధ్ర ప్యారిస్ కళ్ళకాణాచికి కాటూరి శిల్పశాల అక్కడ పెట్టిన తర్వాతే దానికి సంపూర్ణ అర్థం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. శిల్పకళ ప్రధాన ఇతివృత్తంగా సాగిన శిశిరం సినిమాని మరి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము షూటింగ్ చేసుకుంటాం. అంటే మేము ఎంతో సంతోషించాం. ఎందుకంటే మేము కాటూరి ఆర్ట్ గ్యాలరీని స్థాపించిందే తెనాలికి తలమానికంగా ఉండాలని, తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని, అన్ని ఊళ్ళలాగా తెనాలి ఉండకూడదు, తెనాలికి కళల కానాచిన పేరు ఉందని, తెనాలికి ఇంకా గుర్తింపు తీసుకురావాలి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా అనేది మా ప్రధాన ధ్యేయం. కాబట్టి మరి రత్నాకర్ మిత్రుడు, చాలా సంవత్సరాల నుంచి మిత్రుడు, ఆయన వచ్చి ఇట్లా మీ సినిమాలో మా సినిమా షూటింగ్, అందులో కూడా పాత్ర కూడా ఒక శిల్పకారుడికి సంబంధించింది, మీ దాంట్లో చేసుకుంటే మేము ఎంతో సంతోషించాం. మరి ఆయన ఎప్పుడు షూటింగ్ చేసుకుంటానన్నా మా సహకారం అందించాం. ఒకటి రెండు సార్లు మాకు మేము లేని టైంలో కూడా ఇట్లా షూటింగ్ అంటే ఏం ఇబ్బంది లేదు, అక్కడ మా స్టాఫ్ మీకు ఏం కావాలన్నీ చూసుకుంటారు, మీకు ఏం ఇబ్బంది ఉండదని చెప్పి మరి వారికి తగిన సహకారం ఇచ్చాం. ఎందుకంటే సినిమా ద్వారా కోకిలమ్మ అనే పిక్చర్ని రత్నాకర్కి అప్పచెప్పడం జరిగింది. కథ రెడీ చేస్తున్నాడు. అది త్వరలో ఆ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ సినిమాలో ఇవాళ ఆ లొకేషన్ చూస్తే అసలు ఆ తలంపు రావటమే చాలా గొప్ప. మన కాటూరి వెంకటేశ్వర గారి ఆర్ట్ గ్యాలరీలో ఆ పాటను చిత్రీకరించటం, ఆ పాటకి అనుగుణంగా అక్కడ మన అబ్దుల్ కలాం గారు అయితేమి, మహాత్మా గాంధీ, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ, అట్లాగే అంబేద్కర్ గారు, అన్ని మన దేశానికి ఎంతో సేవనందించిన మహామహా నాయకులు విగ్రహాల దగ్గర ఆ షూటింగ్ చేయటం, ఆ పిల్లవాడు వాటిని ఆ విగ్రహాలను చూసి వాళ్ళ కథలు తెలుసుకుని ఈ పిల్లవాడు